బీట్రూట్ తురుము ఫ్రై చేస్తున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు: బీట్రూట్, తురుము పెట్టుకున్న బీట్రూట్, పచ్చెనగపప్పు, జీలకర్ర, ఆవాలు, ఉప్పు, కొంచెం కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, కొబ్బరి, ఉల్లిపాయ, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా ఆయిల్, కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు, శనగపప్పు, కరివేపాకు, కొన్ని ఉల్లిపాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన వస్తే తినబుద్ధి కాదు. కొంచెం ఉప్పు, కారం, కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, కొంచెం ఉప్పు, ఇవన్నీ కొంచెం కలిసేటట్టు ఎగచాలి. బీట్రూట్ తురుమండి, తురుము పెట్టుకున్నది. ఇది కొంచెం బాగా కలవాలండి. ఇదంతా మసాలా పట్టేంత వరకు. ఇవి ఉడకాలి కదండి, అడుగుని మాడిపోకుండా. కొద్దిగా వాటర్ ఎక్కువ వేయద్దు. అంతలోకి కొబ్బరికాయ తురుము తీసి పెట్టుకోవాలి. బీట్రూట్ ఉడికిందండి. తురుము పెట్టుకున్న కొబ్బరి, ఈ బీట్రూట్ తురుము ఇలా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఎక్కువగా ఆయిల్ లేకుండా, మసాలాలు లేకుండా చేసిందండి. ఇది చాలా హెల్తీకరమైందండి. మనం దీన్ని చపాతీకి తినొచ్చు, అన్నంలో కలుపు తినొచ్చు. మనం ముక్కలు కోసుకునే కన్నా ఇలా ఫ్రై చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. బీట్రూట్ కూర తినాలంటే వాళ్ళకి చాలా చిరాకు వస్తుంది. అందుకని మనం ఇలా చేస్తే వాళ్ళకి తెలియకుండానే అన్నంలో కలిపి పెట్టవచ్చు. చాలా హెల్తీ కర్రీ అండి ఇది. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్